బ్రేకింగ్ చూస్తున్నాం. కారుపై టార్పాలిన్ పట్టా కప్పుకొని మద్యం తాగిన యువకులు ఊపిరాడక కారులోనే చనిపోయిన ఘటన తిరుచానూరులో చోటు చేసుకుంది. తిరుచానూరు రంగనాథ రోడ్డుపై ఇద్దరు అన్నదమ్ములు కారులో కూర్చొని మందు తాగారు. ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు కారుపై టార్పాలిన్ పట్టా కప్పారు. ఆ టార్పాలిన్ పట్టానే వారి పాలిట యమపాసంగా మారింది. మద్యం తాగాక ఏసీ ఆన్ చేసుకుని కారులోనే నిద్రపోయారు. పెట్రోల్ అయిపోగానే కార్ ఇంజన్ ఆఫ్ అయి ఏసీ ఆగిపోయింది. దీంతో ఊపిరాడక కారులోనే మరణించారు. మృతులు దిలీప్, వినయ్లుగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. వంశీ, తిరుచానూరులో మద్యం మత్తులో కారులో ఊపిరాడక ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇది స్థానికంగా ఏదైతే పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న వీధిలో ఈ ఘటన అయితే జరిగింది. నిన్న అర్ధరాత్రి దిలీప్, వినయ్ అనే ఇద్దరు యువకులు కూడా ఇంటి ముందు పార్కు చేసిన కారులో మద్యం సేవించారు. అలాగే వీళ్ళిద్దరూ కూడా అటు అన్నదమ్ముల కజిన్ బ్రదర్స్ అవుతారు. వీళ్ళిద్దరూ ఎవరికి తెలియకుండా ఉండేందుకు పైన కారు కవర్ కూడా కప్పేసి లోపల కూర్చొని ఇద్దరు కూడా ఫుల్ గా మద్యం సేవించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పూర్తిగా మద్యం మత్తులో వాళ్ళిద్దరూ కూడా నిద్రలోకి జారిపోయారు. అయితే కారు ఆన్ చేసుకొని అలాగే ఏసీ ఆన్ చేసుకొని వీళ్ళిద్దరు కూడా అంతకు ముందు ఉండడం జరిగింది. అయితే కాసేపటికి పెట్రోల్ అయిపోవడంతో పూర్తిగా కారు ఇంజిన్ ఆగిపోవడంతో ఏసీతో పాటు కూడా పూర్తిగా కారు కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటికే ఒళ్ళు తెలియని మద్యం మత్తుతో పాటు గాఢ నిద్రలో ఉండడంతో కూడా ఇద్దరు ఊపిరాడక కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఉదయం వరకు కూడా ఈ విషయం ఎవరికి తెలియదు. అయితే అనుమానం వచ్చిన కారు వీళ్ళు కనపడకపోవడంతో కవరు తెరిచి చూస్తే లోపల ఇద్దరు మృతదేహాలు పడి ఉన్నాయి. దీంతో ఆ రెండు కుటుంబాలు కూడా తీవ్ర విషాదంలో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులకు కూడా దీనిపైన సమాచారం రావడంతో అక్కడికి చేరుకొని కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. అలాగే మృతదేహాలు రెండింటిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మద్యం మత్తులో కారులో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మాత్రం స్థానికంగా వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అయితే నింపిందని చెప్పొచ్చు. వంశీ. రైట్ వర్మ.